నేను గప్పించుకోవాలి సీక్రెట్ ఫుడ్ అయితే చెప్తే ఈరోజు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ మా అందరికీ వెల్కమ్ టు సివి ఆక్వా. గోధుమ పిండి అయితే ఉంటుంది కదా, దీన్ని ఇలా ఉండలు అయితే చేసుకోవాలి. అంటే వాటర్ కలిపి అయితే మెత్తగా ఒక బాల్ కింద అయితే చేయాలి. దాన్ని ఇలా పొడుం కింద చేసి అయితే కొంచెం కొంచెం అయితే ఫిషెస్కి వేసుకోవాలి. ఇలా వీక్లీ వన్స్ వేసుకోవడం వల్ల అయితే ఫిషెస్ కూడా హెల్తీగా అయితే ఉంటాయి. అలాగని డైలీ ఇది వేసామంటే వాటర్ అయితే క్లోడ్గా అయితే మారిపోతాయి, ఫిషెస్ కూడా డ్యామేజ్ అయితే అయిపోతాయి. అసలు ఇది సమ్మర్ కాబట్టి వాటర్ అయితే ప్యూర్గా అయితే ఉండేలా చూసుకోవాలి. సో ఈ ఫ్లోర్ అయితే కలుపుతున్నాం కదా, దీంట్లో మనం ఫుడ్ని అయితే క్రష్ చేసి అది కూడా అయితే ఇందులో కలుపుకోవచ్చు. నేను ఒక ఫుల్ వీడియో అయితే పెట్టా కదా, అంటే డే 1 నుంచి 30 వరకు ఫ్రైస్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎలా అయితే పెంచుతున్నానో అది మొత్తం ఒక వీడియోలో అయితే చేసి పెట్టా. అందులో ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు, ఫిషెస్ అటు ఇటు తిప్పో కానీ ఏం ఫుడ్ వేసావు అవన్నీ ఏం చెప్పలేదు ఏంటి బ్రో అని అయితే అడుగుతున్నాడు. మనం ఫుల్ వీడియో పెట్టినా సరే దానికి సరైన రీచ్ అయితే రావట్లేదు. సో అందుకనే షార్ట్ వీడియోలో చెప్దామని అయితే ఆ వీడియోలో అయితే నేను చెప్పలే. ఇంక ఈ ఫ్రైస్ అన్నీ చూసుకోవచ్చు మనం ఫుడ్ వేయగానే ఎలా అయితే తింటున్నాయో. మన ఫిష్ హాబీలో అయితే సాటిస్ఫైయింగ్ పార్ట్ వచ్చేసి ఫుడ్ వేయడమే. ఇవైతే ఇంకా సాఫ్ట్ ఫిష్లు, మానిస్టర్ ఫిష్లు పెంచే వాటికి అయితే ఫుడ్ వేసేటప్పుడు అది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీకు ఉపయోగపడే చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తా. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మిగిలిన ఫుడ్ని ఇలా సైడ్ని స్టిక్ చేస్తే ఇంకా అవే తినేస్తాయి అనమాట. ఏదో ఫ్రీగా వస్తుంది తక్కువ రేట్లో వస్తుందని అయితే డైలీ అయితే ఫీడ్ చేయకండి. ఏదైనా లిమిట్లో ఉంటే వాటి గ్రోత్ కూడా అయితే బాగుంటుంది. సో ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా వీడియోగా తింటే నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. బై.